చెప్పేసి. తర్వాత అయితే నేను వేస్ట్ దగ్గర మనం ఎలా అయితే స్కర్ట్‌కి ఒక బెల్ట్ లెక్కనైతే చేసుకున్నామో, ఇక్కడ హిప్ దగ్గర కూడా నేను ఈ క్రాప్ టాప్‌కి బెల్ట్ లెక్కనైతే చేసుకుంటున్నాను. అది మనకి అడ్జస్టబుల్‌గా ఉండాలి. దాంట్లోకి మనం థ్రెడ్ అనేది ఎక్కించాలి అని చెప్పేసి ఆ థాట్‌తోని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్ బెల్ట్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో దానికి క్లాత్‌తోని నాకు ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్‌తోని తీసుకొని వేస్ట్ దగ్గర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక బెల్ట్ లెక్కన. కొంతమందికేమో చెస్ట్ దగ్గర లూజ్‌గా ఉండి వేస్ట్ దగ్గర టైట్‌గా ఉండాలి అనుకుంటారు. కొంతమందికేమో వేస్ట్ దగ్గర లూజ్ ఉండి చెస్ట్ దగ్గర టైట్ ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇలాంటి డిజైన్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి కూడాను ఈ డిజైన్ అయితే మంచిగా యూజ్ అయిద్ది. ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఫ్రంట్‌లో మీకైతే ఈజీగా కవర్ అయిపోయిద్ది. సో, మొత్తం డ్రెస్ అనేది ఆ టాప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనకైతే క్రాప్ టాప్ అయితే ఇలా ఉంది. నాకైతే మంచిగా నచ్చింది. నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయితే వస్తది అని చెప్పేసి. ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చినాయో. హ్యాండ్స్‌లో కూడాను ఒక్కొక్క హ్యాండ్‌కి ఒక్కొక్క ఫ్లవర్ అయితే హైలైట్ అయ్యిందనమాట. అలానే నేను ఎలా అయితే అనుకున్నానో అలా అయితే టర్న్ అవుట్ అయింది. కట్టు క్రాప్ టాప్ అయితే అయిపోయింది. ఇంకా మనకు మిగిలిందైతే షార్ట్ టాప్ అనమాట. దీనికైతే నేనేమి పెద్ద లైనింగ్ అయితే యాడ్ చేయట్లేదు. లోపల ఏదుక్క దాంతో అయితే మనం పెయిర్ చేసుకొని హైలైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా దగ్గర రెడ్ బ్లౌజ్ ఉంది. రెడ్ బ్లౌజ్ కానీ లేకపోతే బ్లాక్ ట్యాంక్ టాప్ ఉంది. ఆ ట్యాంక్ టాప్‌తో కానీ లేకపోతే గ్రీన్ బ్లౌజ్‌తో కానీ ఇలా మల్టిపుల్ వేస్‌లో వేసుకుంటానికైతే నేను దీన్నైతే ట్రాన్స్‌పరెంట్‌గానే కుడుతున్నాను. యాజ్ యూజువల్ ప్రీవియస్ మెజర్మెంట్స్ ఎలా అయితే నేను కట్ చేసుకున్నానో లైనింగ్ ఆ ప్రకారమే దీనికైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమీ చేంజెస్ అనేది లేదు. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చే పార్ట్‌కి మాత్రం చేంజ్ అయితే వస్తదనమాట. నెక్ కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది. బ్యాక్ నెక్ అయితే నార్మల్ రౌండ్‌గానే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం క్రాప్ టాప్ అనుకున్నాం కదా! క్రాప్ టాప్ కొంచెం దాంట్లో ట్రాన్స్పరెంటు ఇన్‌కేస్ మనం లోపల ఏదన్నా వేసుకున్నా అది కొంచెం హైలైట్ అవ్వాలి అంటే ఇలా ఏమీ లైనింగ్ వేయకుండా ట్రాన్స్పరెంట్‌గా ఉంటే హైలైట్ అయితే అయితది. ఇక్కడ నేను హైలైట్ చేసుకున్నది ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఆ ఫ్లవర్స్ అనేది మిస్ అవ్వకుండా నేనైతే వచ్చేటట్లయితే చూసుకున్నాను. నా డిజైన్ కూడా నేను అట్లనే పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వీ కట్ అయితే చేసుకుంటాననమాట. సో దట్ మనకి ఫ్రంట్‌లో అయితే ఏదన్నా వేరేది ఏమన్నా వేసుకున్నా ఈజీగా కనిపిస్తూ ఉంటది. బ్యాక్ నెక్ వచ్చేపాటికి నార్మల్ రౌండ్ నెక్కే అనమాట. అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇన్‌కేస్ మీకు కావాలి అంటే ఈ ఫ్రంట్ నెక్ ప్లేస్‌లో మీకు కావాల్సిన నెక్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. కావాల్సిన విధంగా అయితే హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనికి హ్యాండ్స్ వచ్చేపాటికి మొత్తం ఫ్లవర్స్ ఉన్న ప్యాటర్న్‌నే తీసుకొని హ్యాండ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకు క్రాప్ టాప్ ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నదే చేస్తున్నానంటే మనకి స్కర్ట్‌కి వచ్చేపాటికి వేస్ట్ దగ్గర నుంచి కొంచెం నీస్ దాకా ఈ స్ట్రైప్స్ ఉన్నదే వస్తదనమాట. దాని కింద ఫ్లవర్స్ ఉన్నది వస్తది. ఇన్‌కేస్ మనం ఈ క్రాప్ టాప్ అనేది ఫుల్‌గా ఫ్లవర్స్ ఉన్నది చేస్తే ఆ వేస్ట్ దగ్గర ఉన్న స్ట్రైప్స్ అనేది హైలైట్ అయ్యి పైన కింద అనేది ఫ్లవర్స్ అనేది ఇంకొంచెం మంచిగా కనిపిస్తాయి అనమాట. ఆఫ్టర్ దట్ మొత్తం కట్ చేసుకున్న అన్ని పార్ట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా లైనింగ్‌తో మనం ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అలా అనేది యాడ్ చేసుకోవాలి వితౌట్ లైనింగ్ అనమాట. షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను జాయింట్ అనేది చేయడం. ఆఫ్టర్ దట్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తూ ఉన్నాను. షార్ట్ టాప్‌కి కూడా నేనైతే 3/4 హ్యాండ్స్ అయితేనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్లవర్ చూసిన తర్వాత నాకు కట్ చేయడానికి మనసే రాలేదు. నార్మల్‌గానే నేను ఎక్కువ 3/4 అనేది వేస్తాను. ఇంకా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ చేయాలి అనే అనిపించదు. సో, ఇక్కడ ఫ్రిల్స్‌కి వచ్చేపాటికి నేనైతే 2 లేయర్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్ అనేది. ఇటు నేను కింద లైనింగ్ అనేది వేయట్లేదు కాబట్టి 2 లేయర్స్ వేస్తే ఏంటంటే మనం జీన్సుల మీద పెయిర్ చేసినా ట్రాన్స్పరెంట్‌గా లేకుండా ఉంటది. అసలు మెయిన్ మోటివ్ ఏంటంటే నాకు ఈ ఫ్యాబ్రిక్‌ని వేస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా 2 లేయర్స్‌గా అయితే వేస్ట్ దగ్గర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టుకొని. సో, ఫస్ట్ లేయర్ వచ్చేపాటికి కొంచెం స్ట్రైప్స్ అయితే కనిపిస్తాయి. దాని కింద ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంకా సెకండ్ లేయర్ వచ్చేపాటికి కంప్లీట్‌గా ఫ్లోరల్ ప్రింట్ అనమాట. సో, కంప్లీట్‌గా ఫ్లవర్స్ ఉన్న అదే నేనైతే సెకండ్ లేయర్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం అవుట్‌ఫిట్‌గా క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక్క థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ మినిట్‌కి వేసుకునేటట్టయితే మీరు చేసుకోమాకండి. నార్మల్ డైలీ వేర్ కిందకైనా వేసుకునేటట్లయితే చేయండి. ఫస్ట్ లేయర్‌కి అయితే నేను ఇలా జిగ్‌జాగ్ అయితే చేసుకుంటున్నాను. సెకండ్ లేయర్‌కి అయితే నార్మల్ అంచు అయితే వచ్చింది. సో, దాన్ని అలానే వదిలేసినాను. చాలా అంటే చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. లైనింగ్ అనేది వేయలేదు కాబట్టి ఈ షార్ట్ టాప్‌కి సో, అంచులనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని
నెక్కుల దగ్గర ఉన్న అంచులు మొత్తం అనేది స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నేను వేస్ట్ దగ్గర అయితే థ్రెడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వన్స్ ఒక సైడ్ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఫోల్డ్ చేసి రివర్స్ స్టిచ్ అనేది వేసుకున్నాను నీట్గా. సో మనకి కట్ చేసిన పీసెస్ అనేది ఏవి బయటికి రాకుండా ఉండాలి. నార్మల్ ఎట్లా అంటే రెడీమేడ్ స్టైల్లో ఉన్నట్టు ఉండాలి అని చెప్పేసి ఈ షార్ట్ టాప్ని అయితే నేను ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట. ఫైనల్గా షార్ట్ టాప్ అనేది అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నాకే నమ్మబుద్ధి కాల ఇది నేను స్టిచ్ చేశానా లేకపోతే రెడీమేడ్గా తీసుకున్నానా అన్నట్లు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో నేను చెప్పాను కదా, నేను ట్యాంక్ టాప్ని అయితే లోపల పేర్ చేశాను అనమాట. బ్లాక్ ట్యాంక్ టాప్ని మల్టిపుల్ వేస్లో వేసుకుంటానికే నేనైతే ఈ అవుట్ఫిట్ని ఇలా అయితే డిజైన్ చేశాను. ఒక్కొక్కసారి స్కర్ట్ అయినా వేసుకోవచ్చు, ఇంకోసారి క్రాప్ టాప్ అయినా వేసుకోవచ్చు, లేదా షార్ట్ టాప్ అయినా పేర్ చేయొచ్చు. ఇన్ కేస్ అవి ఏమీ కాకపోతే ఇలా జీన్స్ మీద అయినా ఇలా షార్ట్ టాప్ అయినా పేర్ చేసుకొని మనం స్టైలింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి ఒక శారీలోనే మనకి ఇలా మల్టిపుల్ వేస్లో అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట. అన్నిసార్లు ఒకే రకంగా వేసుకోకుండా ఒక్కొక్కసారి మార్చి అయితే వేసుకోవచ్చు. ఆ లోపల బ్లాక్ ట్యాంక్ టాప్ ప్లేస్లో అయితే మీరు వైట్ కూడా పేర్ చేయొచ్చు. అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. ఇలా మల్టిపుల్ వేస్లో ఉంటే ఏంటంటే సో మనకి స్టైలింగ్ అనేది మనకు ఐడియా అనేది వస్తుంది అనమాట. ఒక్కసారి వేసుకున్నవి నార్మల్గా అమ్మాయిలు ఎవరు మళ్ళీ వేర్ చేయమన్నమాట. ఒక ఫోటోలు మంచిగా వస్తే మీ ఇంట్లో ఇద్దరిద్దరు అమ్మాయిలు ఉన్నా, మీ సిస్టర్స్ అయినా, కజిన్స్ అయినా, మీ డాటర్స్ అయినా, ఎవరికైనా ఇలాంటి మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేది మీరు స్టిచ్ చేయించండి. సో దట్ వాళ్ళకి ఫర్దర్గా ఒక పిక్ ఉంది కదా అన్న ఆలోచన రాకుండా ఇంకొక వేలో మనం దీన్ని అయితే స్టైలింగ్ చేయొచ్చు. అకేషనల్గా కావాలంటే అకేషనల్ వేర్లో అయితే చేయొచ్చు. నార్మల్ కాలేజ్కైనా డైలీ వేర్ కావాలన్నా ఇలా షార్ట్ టాప్ కన్నా పేర్ చేయొచ్చు అన్న థాట్ అయితే వాళ్ళకి వస్తుంది. జార్జెట్ శారీస్ అయితే మనకి ఇంకా కంఫర్ట్గా ఉంటాయి. సో దట్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా మనం. ఆ అడ్వాంటేజ్తో అయితే నేను ఈ మల్టిపుల్ డిజైన్స్ అయితే ట్రై చేశాను అనమాట. నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నిటితో పేర్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నా. మీకు ఎలాంటి స్టైలింగ్ అనేది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీరైతే. ఎవ్రీ టైం నేను చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక శారీతో ఒక్క అవుట్ఫిట్టే కాకుండా మల్టిపుల్గా అయితే ట్రై చేస్తూ ఉంటే సో దట్ మనకి వేరే వాటి మీద కూడా పేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్రీన్ కలర్ టాప్ అయితే పేర్ చేశాను. అది కూడా దీని మీదకి చాలా అంటే చాలా బాగుంది. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా పేర్ చేశాను. అది కూడా చాలా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది నాకైతే. కింద క్యాన్ అనేది వేసుకున్నాను. దీనికైతే నేను క్యాన్ సపరేట్గా అయితే నేను యాడ్ చేసుకోలేదు. ఇలాంటివి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఆ రిఫరెన్స్గా మీరైతే ఒక శారీ తీసుకొని మీరు మంచిగా స్టిచ్ అయితే చేయించుకోవచ్చు. కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఏ అవుట్ఫిట్ అనేది మీకు మంచిగా నచ్చింది, నాకు ఏది సెట్ అయింది అని అయితే మీ కామెంట్స్ అయితే నాకు ఇంకా బూస్ట్ అయితే ఇస్తాయి. సో దట్ మీరు ఇలా ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ అనేది నేను ఇంకా స్టిచ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.